వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో కుబ్రా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు, హాజరైన పోలీస్ అధికారులు. ఎల్పీజీ కొరతపై పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన. విశాఖ స్టీల్ ప్లాంట్ కు యుద్ధం సెగ. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పుల యత్నం. వార్ టెన్షన్ లోనూ భారత్ కు చేరిన తొలి ఆయిల్ ట్యాంకర్. అరకు ఖౌని గిరిజన మిల్లెట్ ఫుడ్ మెనూ ఆవిష్కరణ. మెదక్లో కారు బీభత్సం, పలువురికి గాయాలు. అమెరికా ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి. గోగవరంలో రాజా మహిళా జూనియర్ కళాశాల ప్రారంభం. జువలదిన్నలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు శంకుస్థాపన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి ప్రారంభం. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లో గల కుబ్రా మసీదులో ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజాద్ బాగా సిద్దికి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల 2వ పట్టణ సిఐ అస్రాన్ బాసా, తాలూకా సిఐ ఈశ్వరయ్య, ఎస్ఐలు గంగయ్య యాదవ్, నజీర్ బాసా హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. सर तो भी दे सर होल्डिंग सर कन्हैया सानी देखो सर 500 ఇచ్చినాడు. सर हमसे सर 1 मिनट सर. अल्हम्दुलिल्लाह हमारे लिए बहुत खुशी का मौका है. आज जो है 22वां रोजा इफ्तार है. हमें जो है हमारे जितने भी टाउन के हमारे नंद्याल के जितने टाउन के हमारे पुलिस अफसर जिम्मेदार हैं जो है इनकी खिदमतों को देखते हुए हम स्वयं हमारे जमीयत उलमा की जानिब से हम लोगों ने फैसला किया कि अल्हम्दुलिल्लाह इनके लिए जो है इफ्तार की जो है क़ियादत रख के इफ्तार पार्टी रखेंगे. तो लिहाजा हम जो है 2 टाउन को गए, 3 टाउन को गए और सीए साहब को बुलाए. हमारे 2 टाउन के जो है सीए साहब को जो है असर साहब को बुलाए. सब जो है मिले, जितने भी जो है अफसरों को मिले, हम जो है इफ्तार की दावत के लिए मदू किए, बुलाए, दावत दिए. अल्हम्दुलिल्लाह हमारे बुलाने पर जो है ये हजरात जो है शिरकत करके हमारी दावत इफ्तार की पार्टी के अंदर जो शरीक रहे. अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला हमारे अंदर जितने भी हमारे कौन भी हो, चाहे मुसलमान हो, हिंदू हो, हम सब एक हैं. हिंदुस्तान के अंदर हम सब एक हैं. हम जो है यही पैगाम देते हैं. जमीयत उलमा भी हमारे जो है बड़े हजरात भी, चाहे अरशद मदनी साहब क्यों ना हो और गयासुद्दीन रहमानी और कासिमी साहब क्यों ना हो, महमूद जुबैर कासिमी साहब क्यों ना हो, ये बड़े हजरात जो है यही चाहते हैं कि हर एक हिंदुस्तान के अंदर जो है मुसलमान हर एक के साथ प्यार और मोहब्बत के साथ जो है जिंदगी गुजारना है. जितने भी लोग तकलीफ में है उनकी मदद करना है और भूखों को खिलाना है, प्यासों को प्यास से बुझाना है, मुसीबतदारों की मुसीबतों को जो है उनकी शामिल हाल होकर उनकी खिदमत करना है. तो इसी किस्म से जो है हम आज दावत इफ्तार के अंदर जो है सारों को बुलाए हैं, सार आए हैं. हम जो है तहे दिल से सारों का जो है शुक्रिया अदा करते हैं कि अल्लाह तबारक व तआला इसी तरीके से हम आपस में एक दूसरे के साथ मोहब्बत के साथ मिलनसार के साथ ऐसे जो है ऐसे तकरीब के अंदर कभी भी क्यों ना हो, साथ जब भी जो है खिदमत का मौका मिले हम इंशाअल्लाह खिदमत करने के लिए तैयार हैं. अल्लाह हमारी दुआओं को, इबादतों को, आसारों के आने को कबूल फरमा दे. और अजीज उस्ताद मौलाना साहब అంజద్ భాషా గారి ఆహ్వానం మేరకు ఈరోజు నేను తాలూకా సిఐ గారు, తాలూకా ఎస్ఐ గారు, ఎస్ఐలు ఇద్దరు అంతా ఈరోజు ఇఫ్తార్ విందుకు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రేయర్ చేసి ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈరోజు 22వ ఉపవాస దినం అంట. అది చేసేసి ముస్లిం సోదరులు అందరితో పాటు పార్టిసిపేట్ చేసినాము. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. వీళ్ళ ఆహ్వానానికి మేము కూడా మన్నించి ఈరోజు రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితో
మౌలానా సాబ్ వీళ్ళంతా ఇలా ఈ ఇట్లా పేదవాళ్లకు ఇఫ్తార్ విందులు పెట్టడము, సెహరీలు చేపించడము, అందరికీ మంచి చేయాలని చెప్పేసి వీళ్ళకు అల్లా భగవంతుడు ఇంకా సమృద్ధి కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరతపై ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులు పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. గ్యాస్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎల్పీజీ సరఫరా ఆగిపోతే 10 రోజుల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని కార్మిక నాయకులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్లాంట్ లో కేవలం 120 టన్నుల ఎల్పీజీ మాత్రమే ఉందని తెలిపారు. మరో 300 టన్నుల కోసం డబ్బులు చెల్లించినా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఇలా కొనసాగితే దేశంలో స్టీల్ కు కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈరోజు ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆ సెగ భారతదేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తగిలింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైలీ 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 20 రకాల ముడి సరుకులు వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి తీసుకొచ్చి నిరంతరం 360 రోజులు కూడా ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్లో కేవలం 12 టన్నుల ఎల్పీజీ లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన రా మెటీరియల్తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ అయిన కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎల్పీజీ ఈ రోజు కేవలం 120 టన్నులు మాత్రమే ఉన్నది. ఈ 120 టన్నులు 10 రోజులు మాత్రమే సరిపోతుంది. ఇంకో 300 టన్నులకి ఆల్రెడీ డబ్బులు కట్టి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇది కనుక జరిగితే, ఈ మొత్తం ప్రాసెస్ ఆగిపోతే దేశంలో ఉన్న స్టీల్కి కృత్రిమ కొరత రాబోతా ఉంది. అలాగే దేశంలో నుండి ఎరువులకు ఇప్పటికే కృత్రిమ కొరత ఉన్నది. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అమ్మోనియా ఆగిపోతుంది. అట్లా స్టీల్ ప్లాంట్లో వచ్చే మెడికల్ ఆక్సిజన్ ఆగిపోతుంది. అలా బై ప్రొడక్ట్స్ కూడా అన్ని కూడా ఆగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కవర్ చేసుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని, తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది కూడా మార్చి మాసంలో టర్నోవర్ పెంచుకునే దిశలో, లాభాలు పోయే దిశలో ఉన్నది. ఫిబ్రవరి నెలలో 34 కోట్ల రూపాయలు నగదు లాభాలు వచ్చినాయి. ఈ నెల కూడా 150 కోట్ల నగదు లాభాలు ముందుకు పోతా ఉన్నాం. దానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో కోరుతా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పుకు యత్నం జరిగింది. వివాహ కార్యక్రమంలో కమల్ సింగ్ జవ్వాల్ అనే వ్యక్తి కాల్పుకు తెగబడ్డాడు. సెక్యూరిటీ అప్రమత్తంగా వ్యవహరించి ఆయన రక్షించగా నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. फायर करके उनके ऊपर ये वापस आते हैं, फंक्शन खत्म करके वापस निकल बस पूरा एनएसजी बना पकड़ लिया उसको। ये इसमें नहीं है, ये बंदा है। ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ఉద్రిక్తత నేపథ్యంలో క్రూడాయిల్తో వచ్చిన ట్యాంకర్ సురక్షితంగా ముంబై పోర్టుకు చేరుకుంది. హర్మూజ్ సముద్ర మార్గంలో గుర్తుపట్టకుండా ఉండేందుకు నౌక డార్క్ మోడ్ లో ప్రయాణించినట్లు సమాచారం.
जहाज सुरक्षित ठेवणं, जहाजाला सुरक्षितपणे जहाजामध्ये असणारं तेल हे भारतामध्ये जे काही निर्यात आयात गेलेलं आहे ते सुरक्षितपणे इथपर्यंत पोहोचवणं हे एक मोठं आव्हान या ठिकाणी होतं. आणि ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు ఖొని పేరుతో రూపొందించిన గిరిజన మిల్లెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించారు. గిరిజనులు పండించిన ధాన్యంతో తయారైన పలు ఆహార పదార్థాలను పరిశీలించి రుచి చూశారు. ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు. మెదక్లో రాంగ్ రూట్ లో వెళ్తున్న కారు 2 బైకులు ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ను పోలీసులు తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని సాధింపజేసి నిందితుని అదుపులోనికి తీసుకున్నారు. అమెరికాకు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసి పేల్చి వేసినట్టు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఘటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో రాజా మహిళా జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఆర్థిక సమస్యల వల్ల చదువు కొనసాగలేని మహిళల కోసం తక్కువ ఫీజులతో ఈ కళాశాల నిర్మించామని నిర్వాహకులు తెలిపారు. మహిళల విద్యాభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. పేరు పి రమా నాగలక్ష్మి, సెక్రటరీ కరెస్పాండెంట్ ఆఫ్ రాజా పబ్లిక్ స్కూల్. ఈ రాజా పబ్లిక్ స్కూల్ 46 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజా పబ్లిక్ స్కూల్ గోకవరం నందు ఉంది. దీంట్లో 1700 మంది పిల్లలు విద్యార్థులు చదువుకుంటున్నారు మరియు 150 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మా ఫీజులు చాలా తక్కువ, చక్కగా ఆ తక్కువ ఫీజులోనే మంచి విద్యను అందించాలని మా ప్రపోజలు. మొదటి నుంచి అలాగే జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. బస్సుల విషయంలో కూడా చక్కటి సౌకర్యం, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి చిన్న గ్రామాలకు కూడా బస్సులు పంపించి వాళ్ళని ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా తీసుకుని వస్తున్నాము. ఆ విధంగా తీసుకురావడం వల్ల ఇన్ని సంవత్సరాలైనా సరే ఎటువంటి మైనస్ పాయింట్స్ లేకుండా అలాగా దేదీప్యమానంగా వెలుగుతూ చక్కగా రన్ అవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పటి తల్లిదండ్రులు, ఒకప్పటి స్టూడెంట్స్, ఈ రోజున మా తల్లిదండ్రులు, అలాగా కంటిన్యూ వాళ్ళ పిల్లలు అలా చదువుతూ చరిత్ర అలా జరుగుతుంది ఇప్పటి వరకు కంటిన్యూగా. మా సారు ఎంతో జాగ్రత్తగా పిల్లలందరినీ చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జువలదిన్నలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు నారా లోకేష్
శంకుస్థాపన చేశారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. To this foundation ceremony, it brought back memories. Because this is the main road that I walked on. I did a Padayatra, 226 days, 3,132 kilometers. I walked on these roads. I met the fishermen here. And I had promised to them, yes, I will stand by you. I will change your life, your children's life. So for me, this project hits home. It's more personal and emotional. It's not merely a chapter in maritime technology, coastal security, and blue economy of India, but it's a personal commitment that I have made to my fishermen here. As all of you are aware, India is a maritime nation. We have a 7,500 kilometers long coastline, and Andhra Pradesh is fortunate to have the second longest coastline. And our Honorable Chief Minister says again and again that this presents amazing opportunities. Yes, we should strengthen our, aqua economy, fishing economy, but we should also focus on maritime as a growth sector for us. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సందడి ప్రారంభమైంది. టాటా ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ మైదానాల్లో మ్యాచ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులలో ఉత్సాహం నెలకొంది. మరింత అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.